నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి, జ్యూరిచ్ డయాస్పోరాలో చంద్రబాబు పిలుపు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కందుల దుర్గేష్. నగరంలో శరవేగంగా అభివృద్ధి పనులు, వెల్లడించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. న్యాయవాదులకు 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని గంధం సునీత పిలుపు. నితిన్ నవీన్ నాయకత్వంలో ముందుకు సాగుదాం, బీజేపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు పికే నాగేంద్ర. ఇక డీటెయిల్స్ చూస్తే, భార్యాభర్తల్లో ఒకరు ఉద్యోగం చేస్తే మరొకరు వ్యాపారం చేయాలని విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచించారు. తెలుగువారు ఉద్యోగాలు చేసేవారిగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఎదగాలని ఆకాంక్షించారు. వ్యాపార వాణిజ్య రంగాల్లోకి ప్రవేశించాలని ఆశించే ఎన్ఆర్టీలకు సహకరిస్తాం. 50 కోట్లతో ఏపీ ఎన్ఆర్టీ నాన్ రెసిడెంట్ తెలుగు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నాం. ఏపీలో ఎన్నో అవకాశాలున్నాయి. వచ్చి పెట్టుబడులు పెడతామంటే స్వాగతిస్తాం. విదేశాల్లో వ్యాపారాలు చేస్తామంటే చేసుకోండి. ప్రభుత్వం తరపున రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా గైడ్ చేస్తాం. కొంచెం కొత్తగా ఆలోచిస్తే పారిశ్రామికవేత్తలుగా రాణిస్తారు అని ఉద్బోధించారు. దావోస్ పర్యటనలో భాగంగా తొలి రోజు జ్యూరిచ్లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారిని సమన్వయం చేసుకుంటూ వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే బాధ్యతల్ని లోకేష్, కింజరపు రామ్మోహన్ నాయుడు, టీజీ భరత్ తదితరులు తీసుకోవాలని చెప్పారు. డయాస్పోరా కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. గోదావరి పుష్కరాలకు తరలి రావాలని అందరినీ ఆహ్వానించారు. అనంతరం తెలుగు కుటుంబాలతో ఆత్మీయంగా మాట్లాడారు. అమెరికాకెళ్ళి అమెరికాలో ఒక ఐటీ కంపెనీ పెట్టి హెల్త్లో ఈరోజు వన్ ఆఫ్ ది రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ అయ్యారు. ఈరోజు మీ అందరు నేను చూస్తున్నాను. నేను ఎక్కడికక్కడ మీ అందరితో మాట్లాడుతున్నా. ఈరోజు మీరు చూస్తే 25 ఏళ్లకు మునుపు మనం చేసిన ఆలోచన ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఆ దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా ఇండియన్స్. అందులో 30% తెలుగు వాళ్ళు ఉండడం నేను గర్వపడుతున్నా. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి వచ్చాం. ఈరోజు రావాల్సింది మీరు వెల్తియెస్ట్ కమ్యూనిటీగా తయారు కావాలి, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా తయారు కావాలని నేను ఆకాంక్షిస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అందరినీ నేను మళ్ళీ ఒక అజెండా మీకు ఇవ్వబోతున్నా. ఏదో మంత్రులకే అజెండా కాదు, మీకు కూడా ఒక అజెండా ఉంటుంది. మీరు కూడా అజెండా పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్నిసార్లు అభినందించినా తక్కువే అవుతుంది. మొన్న ఎన్నికల్లో ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. ఆ రోజు మేము రాష్ట్రం కోసం ఆలోచించాం. నేను ఆలోచించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. ఏమాత్రం కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదు, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం జరగాలంటే ఇది ఒకటే మార్గం అని ముందుకొచ్చాడు. అదే సమయంలో మేము ముందు చూపుతూ ఆలోచించాం. బీజేపీ కూడా ముందుకొచ్చారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ముందుకొచ్చి ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేశాం. నిడదవోలు క్యాంప్ కార్యాలయంలో 35 మంది బాధితులకు 22.7 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసి పత్రాలను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. మంత్రి కందుల మాట్లాడుతూ ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి కింద 591 మందికి 4.31 కోట్ల లబ్ధి చేకూర్చామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఆపత్కాలంలో నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఆపన్న హస్తం అందిస్తుందని పేర్కొన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో అనారోగ్యం బారిన పడిన 35 మంది బాధితులకు 22,07,999 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసి పత్రాలు పంపిణీ చేశామన్నారు. అందులో 33 మందికి
14,07,471 విలువైన CMRF చెక్కులు, ఒక్కొక్కరికి 4 లక్షల చొప్పున, ఇద్దరికి 8 లక్షలు LOC పత్రాలను అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, కూటమి ప్రభుత్వానికి మంత్రి కందుల దుర్గేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు మంత్రి దుర్గేష్కు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే అందరికీ కూడా చెక్కుల్ని రిలీజ్ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి టీంకి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఇప్పటి వరకు గిడదోల నియోజకవర్గంలో మన అధికారులు అది ముఖ్యమంత్రి సహాయ నిధి కానివ్వండి, LOC కానివ్వండి, లేకపోతే ఆర్థికపరమైన సహకారం కానివ్వండి, మొత్తంగా 4,31,25,824 రూపాయలు మనం ఇప్పటిదాకా అందించడం జరిగింది. ఈ ఒక్క ఇప్పుడు ఇచ్చినటువంటి చెక్కులు, మన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు 33, 14,07,471. అదేవిధంగా LOC ఇద్దరికి ఇచ్చాం, అది 8,05,28. మొత్తంగా 22,07,999 రూపాయలు వాళ్ళ చెక్కుల రూపంలో అందరికీ అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్తీ, వెల్తీ, హ్యాపీ స్టేట్ ఉండాలనేటువంటి మాటని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అందుకే ఆయన ఆరోగ్యపరమైనటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమాల విషయంలో ఎప్పుడూ కూడా వెంటనే వాటిని పూర్తి స్థాయిలో ప్రాసెస్ చేసి మనకి ఈ చెక్కులు అందించడం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకు ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ప్రయత్నం, దానికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి. నగరంలో అభివృద్ధి పనుల పురోగతి వేగంగా జరుగుతుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 50వ డివిజన్లో గ్లో గార్డెన్ వద్ద ఆ పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే 1,60,00,000తో శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ పనుల్లో సుమారు 855 రన్నింగ్ మీటర్ల CC రోడ్, 300 రన్నింగ్ మీటర్ల BT రోడ్, అలాగే 265 రన్నింగ్ మీటర్లు, 300 మిల్లీమీటర్లు మరియు 450 మిల్లీమీటర్ల సైజు CC డ్రైనేజీలు ఉన్నాయన్నారు. 1.60 కోట్లతో ఈ పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ రోడ్డు చాలా ప్రధానమైందని, గత పాలకులు చౌడేశ్వరి నగర్ దగ్గర కలవట్టుకు హైఫ్లో నీటిని చిన్న డ్రైన్కు కనెక్ట్ చేసి వదిలేశారని, దీంతో ప్రజలకు సమస్యలు తలెత్తాయని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విధానాన్ని వ్యతిరేకించిన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేజర్ డ్రైన్ నిర్మాణం చేసి గ్లో గార్డెన్ పార్క్ వద్ద కనెక్టింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డివిజన్లో 1.10 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని, ఇప్పుడు భాస్కర్ నగర్లో 2.22 కోట్లతో మరో 65 లక్షల పనులు ప్రారంభం కానున్నాయన్నారు. అనంతరం డివిజన్లో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజక పరిధిలో ఉన్న 50th వార్డ్ ఈ రోజున 1,60,00,000తోటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. 1,60,00,000లో సుమారు 855 రన్నింగ్ మీటర్ రోడ్ CC రోడ్, అలాగే 300 రన్నింగ్ మీటర్ BT రోడ్, అలాగే దీనికి డ్రైన్ కూడా సుమారు 265 రన్నింగ్ మీటర్ CC, 300 mm సైజు, 450 mm సైజ్ వచ్చి 250 రన్నింగ్ మీటర్స్, రెండు కూడా CC డ్రైన్స్. చాలా ప్రధానమైన రోడ్ ఇది. ఇప్పటికే ఈ ప్రధానమైన రోడ్డుకి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చౌడేశ్వర్ నగర్ నుంచి మేజర్ డ్రైన్ని ఇలా తీసుకురావడం జరిగింది. గత పాలకులు ఏం చేశారంటే చౌడేశ్వర్ నగర్ దగ్గర కల్వర్ట్కి ఏదైతే హై ఫ్లో పైనుంచి వస్తుందో ఆ కల్వర్ట్ దగ్గరించి చిన్న డ్రైన్స్కి కనెక్టింగ్ వదిలేశారు. చౌడేశ్వర్ నగర్ అంతా నీట మునిగేది. మేము వచ్చి అనేక సందర్భాల్లో అభ్యర్థించే వాళ్ళం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇది కాదు విధానం అని. అర్థం చేసుకోలేదు. కూటమి వచ్చింది, ఆ ప్రజలకి సమస్య చూపించే విధంగా మేజర్ డ్రైన్ నిర్మాణం చేసుకుంటూ ఈ గ్లో గార్డెన్ పార్క్ అమ్మంటే ఇక్కడ మేము ఈ మేజర్ డ్రైన్లో కనెక్టింగ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ వార్డులో కూటమి వచ్చిన తర్వాత 1,10,00,000తోటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో పాటు ఇప్పుడు ఇంకొక
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వ విధానాన్ని మరింత ప్రతిభావంతంగా అమలు చేయడంలో భాగంగా 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం రాజ్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మధ్యవర్తిత్వ శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సివిల్ ప్రొసీజర్ కోడ్ 89 ప్రకారం వివాదాలను 4 ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా పరిష్కరించే అవకాశం ఉందని, వాటిలో మధ్యవర్తిత్వం ఒక ముఖ్యమైన విధానమని పేర్కొన్నారు. న్యాయాధికారులు ఒక కేసు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కార సాధ్యం అవుతుందని నిర్ధారించినప్పుడు ఆ కేసులను మధ్యవర్తిత్వ కేంద్రానికి సిఫార్సు చేయడం జరుగుతుందన్నారు. నియమ నిబంధనల ప్రకారం జ్యుడిషియల్ అధికారి లేదా న్యాయవాదిని మధ్యవర్తిగా నియమించి తదుపరి సమస్యలు తలెత్తకుండా సహేతుకమైన పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, మీడియేషన్ మాస్టర్ ట్రైనర్ ఢిల్లీ ఎస్హెచ్ సురేందర్ సింగ్, మీడియేషన్ మాస్టర్ ట్రైనర్ కేరళ పిఎం మొహమ్మద్ సిరాజ్, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ సుప్రీంకోర్టు వారు అలాగే హైకోర్టు వారి ఆధ్వర్యంలో మీడియేషన్ పైన 40 గంటల పాటు ఇక్కడ లోకల్లో ఉన్న అడ్వకేట్స్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు సివిల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 89 కింద 4 మోడ్స్ ద్వారా మనకి కంటెస్ట్ మీదే కాకుండా కేసెస్ డిస్పోజ్ చేసుకునే అవకాశం ఉంది. మీ అందరికీ తెలిసిందే లోక్ అదాలత్ దానిలో ఒక మోడ్ ఆఫ్ డిస్పోజల్. అలాంటిదే మీడియేషన్ కూడా. మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వం ద్వారా కేసుని కోర్టులో వేసుకున్న తర్వాత జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఏ కేసు మధ్యవర్తిత్వం ద్వారా మనం సెటిల్ చేసుకోవచ్చు అనేది ఐడెంటిఫై చేసుకుని దాన్ని మీడియేషన్ సెంటర్కి రిఫర్ చేసి ఒక అడ్వకేట్ని కానీ జ్యుడిషియల్ ఆఫీసర్ని కానీ అక్కడ మీడియేటర్ కింద అపాయింట్ చేసి ఇరు పార్టీలకి సామరస్యంగా ఉండే విధంగా టర్మ్స్ కండిషన్స్ రాసుకుని మళ్ళా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని కోర్టుకు పంపించిన తర్వాత ఒక అవార్డు అనేది పాస్ చేయడం జరుగుతుంది. దీనిలో అన్ని రకాల లోక్ అదాలత్ లాగానే అన్ని రకాల సివిల్ కేసెస్, కాంపౌండ్ చేసుకోదగిన క్రిమినల్ కేసెస్, ల్యాండ్ ఎక్విజిషన్ మ్యాటర్స్, ఎగ్జిక్యూషన్ పిటిషన్స్, అలాగే MUOP యాక్సిడెంట్ కేసెస్, అన్ని రకాల కేసెస్ని సెటిల్ చేసుకోవచ్చు. దీనిలో కూడా మనకు ఈ విధంగా సెటిల్ చేసుకుంటే కోర్టు ఫీజు వెనక్కి వస్తుంది. అదేవిధంగా అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదు. మీరు ఇలా ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఈ మీడియేషన్ ద్వారా కేసెస్ కనుక డిస్పోజ్ చేసుకుంటే దాదాపుగా 25% నుండి 50% వరకు కోర్టుల పైన భారం తగ్గించే అవకాశం ఉంటుంది. జెన్యూన్ కేసెస్ ఏవైతే కంటెస్ట్గా కోర్టులో ఖచ్చితంగా ఉండాలి, రాజీ చేసుకోవడానికి వీలు లేనివి మాత్రమే కోర్టులో ఉంచుకుంటే మన జిల్లా వారీగా 89,000 ఉన్న పెండెన్సీని చాలా మట్టుకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ట్రైనర్స్ను మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీడియేషన్స్ అందరినీ కూడా కేసెస్ రిఫర్ అయినప్పుడల్లా ఆ మీడియేషన్ మీద ట్రైనింగ్ అయిన అడ్వకేట్స్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ఇది అన్ని విధాల అందరికీ సామరస్యంగా సానుకూలంగా మధ్యవర్తిత్వం ద్వారా కేసెస్ డిస్పోజ్ చేయడానికి వచ్చిన అవకాశం. భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నబీన్ సిన్హాకు బీజేపీ రాష్ట్ర తూర్పు గోదావరి జిల్లా నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను నియమించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక క్వారీ మార్కెట్ బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ, ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో, ఈ దేశ ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తారో, ఎవరైతే ఈ దేశం అభివృద్ధి చెందాలి, విశ్వగురువుగా భారత్ వికసించాలి అని ఆలోచిస్తారో అలాంటి వారికి భారతీయ జనతా పార్టీ పట్టం కడుతుందని నితిన్ నబీన్ నియామకంతో నిరూపితమైందన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు మాట్లాడుతూ, ప్రపంచంలో అతిపెద్ద భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నిర్మాణం మరింత బలోపేతం చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. బీజేపీ రాష్ట్ర నాయకులు రేలంగి శ్రీదేవి, యనుమల రంగబాబు, పన్నాల లక్ష్మీ సంతోషి, కాలేపు సాయి, కురగంటి సతీష్, వీరాంజనేయులు, మరుకుర్తి కుమార్ యాదవ్, తరగం సురేష్ బాబు, ఈశ్వర్, బండి సత్యప్రసాద్, నిల్లా ప్రసాద్, నాగదేవి, మీనాక్షి రెడ్డి, కొల్లాపూర్ శ్రీను, బివి రామారావు, నందివాడ సత్యనారాయణ, తనుబుద్ది భాస్కర్, కృష్ణమోహన్, వెంకట్, తంగెల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా నితిన్ నబీన్ సిన్హా వారిని భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం పరంగా ఎన్నిక చేయడం జరిగింది. పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణంలో భాగంగా పోలింగ్ బూత్ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ,
రాష్ట్ర కమిటీలు పూర్తయిన తర్వాత ఆ యొక్క సాంప్రదాయబద్ధంగా జాతీయ అధ్యక్షులను కూడా ఎన్నుకునే విధానం భారతీయ జనతా పార్టీలో ఒక రాజ్యాంగబద్ధంగా జరుగుద్ది. అందులో భాగంగానే ఈరోజు ఏకగ్రీవంగా నితిన్ నబీన్ సిన్హా గారిని ఏకగ్రీవంగా జాతీయ అధ్యక్షులుగా పార్టీ ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ క్యాడర్ తరపున నితిన్ నబీన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుల కోసం ఒక కసరత్తు జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు జాతీయ అధ్యక్షులుగా నితిన్ నబీన్ సిన్హా గారిని జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి మన రాష్ట్ర పార్టీ నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ జాతీయ కౌన్సిల్ సభ్యులు, అలాగే రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా నిన్న ఢిల్లీలో ఆయన యొక్క నామినేషన్ ప్రక్రియ కోసం వెళ్ళి వీళ్ళు కూడా ఒక సెట్ నామినేషన్ వేయడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇదే పందా జరిగింది. ఈ అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనే విషయంలో చాలా పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. మరి ఏ పార్టీలో లేని విధంగా దేశవ్యాప్తంగా 3వ తరం, 4వ తరం, 5వ తరం రాబోయే 25-30 సంవత్సరాలకు సరిపడే నాయకత్వాన్ని ఈ సందర్భంగా జాతీయ పార్టీ తయారు చేసుకోవడం జరిగింది. యోగి వేమన జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ లో యోగి వేమన చిత్రపటానికి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వై మేఘా స్వరూప పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వేమన పద్యాలు తెలుగు ప్రజల జీవితాల్లో ఒక భాగమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యోగి వేమన జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వేమన పద్యాలు తెలుగు ప్రజల జీవితంలో ఒక భాగమని, అవి సులభంగా అర్థమయ్యేలా ఉండటంతో నేటికి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అందుకే వేమన బోధనలు కాలాతీతంగా నిలిచిపోయాయని అన్నారు. ఈ సందర్భంగా యోగి వేమన పద్యాన్ని పలువురు విద్యార్థులు ఆలపించడం జరిగింది. మన ఆలోచనలు మంచిగా ఉంటే మన కార్యాచరణ కూడా మంచిగా ఉంటుందని, నిజాయితీతో పనిచేస్తే మంచి ఫలితాలు తప్పక లభిస్తాయని వేమన బోధనలు వివరించారు. ఇది ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుసరణీయమైన బోధన అని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ పిరి శ్రీనివాసరావు, సత్యసాయి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గురువారెడ్డి, పాఠశాల విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. సత్యసాయి గురుకులం ఇంగ్లీష్ మీడియం స్కూల్ రాజమహేంద్రవరంలో 7వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు వేమన జయంతి సందర్భంగా నాకు నచ్చిన వేమన శతక పద్యం నుండి ఒక పద్యం మీకు తెలియజేస్తున్నాను. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగినట్లు కనకంపు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం, తెలివి తక్కువవాడు అన్ని తనకు తెలుసని గొప్పలు పోతాడు, కానీ అన్ని తెలుసు అనుకున్న వాడు గొప్పగా వినయంగా మాట్లాడతాడు కదా. బంగారం ఖర్చులాగా శబ్దం చేయదు కదా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ సాయిరాం. ధర్మరాజు పాలన యుధిష్ఠిర శకంగా నిలిచిందని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు. దేవ కర్మలతో పాటు పితృకర్మల గురించి కూడా మహాభారతంలో వివరంగా వ్యాసుడు చెప్పాడని తెలిపారు.
స్థానిక టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞంలో భాగంగా షణ్ముఖ శర్మ 54వ రోజు ప్రవచనం చేస్తూ అంపాశయం మీద ఉన్న భీష్ముడు దేహాన్ని వదిలి వెళ్లే కాలం సమీపించడంతో పాండవులతో పాటు కృష్ణుడు ధృతరాష్ట్రుడు అక్కడికి చేరుకున్నారని తెలిపారు. యుధిష్ఠుడిని చూసి మరోసారి హితవాక్యాలు పలికాడు. అప్పుడు దేహాన్ని వదిలి ఆకాశ మార్గం చేరి అంతర్ధానమయ్యాడని వివరించారు. భీష్ముని దేహానికి చేయాల్సిన దహన సంస్కారాలను పాండవులు శాస్త్రోక్తంగా నిర్వహించి గంగానదిలో స్నానమాచరించి ఉదకం వదిలిపెట్టారని తెలిపారు. అదే సమయంలో పుత్రశోకంతో వచ్చిన గంగాదేవిని శ్రీకృష్ణుడు ఓదార్చాడు. ధర్మరాజు ఉదకం వదిలి వస్తూ భీష్ముడు కోల్పోవడాన్ని తట్టుకోలేక కుప్పకూలిపోయాడు. అదే పనిగా దుఃఖిస్తే మరణించిన పూర్వీకులకు బాధ కలిగిస్తుందని కృష్ణుడు అంటాడని వివరించారు. చక్కగా భారతం వింటున్నారు. శ్రీమతి యత్నపూడి శ్యామలా సుబ్బలక్ష్మి గారు హైదరాబాద్. భగవన్మయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వేదవ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన మహేతిహాసం శ్రీమన్ మహాభారతంలో శాంతి అనుశాసన పర్వములు సారభూతంగా మనం చెప్పుకోవడం జరిగింది 2 రోజులుగా. విశేషించి నేను నారాయణీయం అని కొన్ని అధ్యాయాల్లో చెప్పబడుతున్న విష్ణుతత్వాన్ని కూడా భీష్ముల వారు తెలియజేసినది, అలాగే వైశంపాయనుడు జనమేజయునికి తెలియజేసిన అంశములు చెప్పుకుంటూ విష్ణుభక్తి ప్రపూర్ణమైనటువంటి అంశముల్లో విష్ణు తత్వమంతా ప్రస్తావన చేయబడుతున్నది. అదేవిధంగా ఇందులో యోగము గురించి, ప్రాణాయామం గురించి, ఇంకా గోవుల గురించి, ఆచారము గురించి ఇన్ని చెప్పబడుతున్నాయి. ప్రథమంగా అవసరమైన ఆచారంతో మొదలుపెట్టి పరమంగా అవసరమైనటువంటి వేదాంత విద్య వరకు మొత్తం సనాతన ధర్మం యొక్క స్వరూపమంతా శాంతి అనుశాసనాల్లో పరచుకుని ఉన్నది అనే విషయం మనకు స్పష్టమవుతున్నది. అయితే ఇందులో శ్రాద్ధకర్మల గురించి కూడా చెప్పడం మరొక ప్రత్యేకం. అనేక అధ్యాయాలు శ్రాద్ధకర్మల గురించి ఉన్నాయి. అంటే దేవ పితృకార్యాభ్యాన్ అప్రమదితవ్యం అని చెప్పినప్పుడు దేవకార్యములు ఎంత అవసరమో పితృకార్యములు అంతే అవసరము. పితృకార్యములు విడిచిపెట్టేటువంటి వారు దేవతానుగ్రహాలను కూడా పొందలేరు. ఎందుకంటే పితృదేవతలు అనేవారు దేవతల చేత కూడా పూజింపబడేవారే పితృదేవతలు. వీరి యొక్క వివరణ మనకి హరివంశంలో చాలా విస్తారంగా ఉంటుంది, కానీ ఇక్కడ కూడా అనేక అధ్యాయాల్లో చెప్పబడుతుంది. దీనికి సంబంధించి కూడా ఈ నారాయణీయం అనే అంశంలో చెప్పిన ఒక్క విషయం ప్రస్తావన చేసి తర్వాత కథలోకి మనం ప్రవేశిద్దాం. ఒకప్పుడు నారదుడు ముందుగా నారాయణ నృత్యం చేసుకుని తర్వాత తర్పణములు మొదలైన పితృకర్మలు చేసేట. అప్పుడు ధర్ముని పుత్రుడి నరుడు ఆయనతో మాట్లాడుతూ, నువ్వు ఇప్పుడు చేసినటువంటిది క్రియ ఏమిటి, ఎందుకు చేసావు, ఎలా చేసావు అని అడిగితే, ఇక్కడ నరుడు అంటే నరనారాయణలో ఒకడు. అప్పుడు నారదుడు వారు చెప్తున్న మాట ఏమిటంటే, దేవకార్యం కూడా అందరూ చేయవలసిందే, అది ఉత్తమ యజ్ఞం, సనాతన ధర్మం అది. అదేవిధంగా పితృకార్యం కూడా ప్రతివారు చేయవలసిందే. నేను నిత్యం కూడా నీ ఉపదేశ ప్రభావంతో అని నరునితో చెప్తున్నా అంటే నరనారాయణులు ఉభయులు కలిసి అది ఐకాంతిక ధర్మాన్ని ఉపదేశించారు అని మనం ప్రస్తావన చేసుకున్నాం. అందులో భాగంగా ఇది వస్తున్నది. కానీ నీ ఉపదేశ ప్రకారమే, నీ ఉపదేశం అంటే నరనారాయణులు అంటే మూలభూతం నారాయణ తత్వం. ఆ నారాయణుడు ఉపదేశించిన అంటే సనాతన ధర్మం, అదే వైదిక ధర్మం. దాని ప్రకారంగా నేను బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుని తర్వాత ప్రజాపతి, వీరిని ఉద్దేశిస్తూ క్రమంగా పితృపితామహ ప్రపితామహ అంటూ నేను కూడా నిత్యం చేస్తూ ఉంటాను. ఇది లోకపితామహుడైన బ్రహ్మదేవుడు నారాయణ నుంచి ఆవిర్భవించాడు. ఆ తర్వాత మమవై పితరం ప్రీత పరమేశ్చప్యని అజీజనత్ అని చెప్తూ తర్వాత ప్రజాపతి నా తండ్రి. ఇక్కడ వచ్చేటప్పటికల్లా హరివంశం కొంత సహాయం తీసుకుంటే బ్రహ్మదేవుని మానసపుత్రుడుగా వచ్చినటువంటి నారదుల వారు దక్షశాపం వల్ల ఒక నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన కానూరు ఊసులమర్రు R&B ప్రధాన రహదారి పనులను మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి నిర్మాణంలో పాటించిన నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. పనుల నాణ్యత బాగుందని సంతృప్తి వ్యక్తం చేస్తూనే మిగిలిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ రహదారిని త్వరితగతిన పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పరిశీలనలో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ అటుగా వెళుతున్న ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో రోడ్ల అభివృద్ధికి, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి
మంత్రి మాట్లాడుతూ రానున్న పుష్కరాలు నాటికి నియోజకవర్గంలో గతుకుల్లేని రోడ్లు ఉండాలన్నదే మా సంకల్పం. ప్రతి రహదారిని పూర్తి స్థాయిలో ఆధునికీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఓకే అంటే నేనేమన్నానంటే ప్రమాణంగా క్వాలిటీ మెయింటైన్ చేసి జగన్ గారు అలా ఖాళీ ఉండలేదండి. అట్లే వస్తారండి. కోట ఉంటుంది కదండి, 15 సంవత్సరాల నుంచి అసలు ఏమీ లేదండి. అది అలాంటిది ఇప్పుడు మనం వచ్చిన తర్వాత వేసారంటే మరి హర్యానా మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ ఈ నెల 21, 22 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర వెల్లడించారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో నాగేంద్ర మాట్లాడుతూ బండారు దత్తాత్రేయ ఈ నెల 21వ తేదీన సాయంత్రం రాజమండ్రి నగరానికి విచ్చేస్తారని, పార్టీ ముఖ్య నాయకులను కలుస్తారన్నారు. అనంతరం బీజేపీ జిల్లా కార్యదర్శి బండి సత్యప్రసాద్ నివాసంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారని, రాత్రికి R&B అతిథి గృహంలో బస చేస్తారని వివరించారు. 22వ తేదీ గురువారం అనపర్తిలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు దత్తాత్రేయ జిల్లా పర్యటనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, సీనియర్ నాయకులు దత్తాత్రేయ గారు రేపు సాయంత్రం 21వ తారీఖు జనవరి రేపు సాయంత్రం రాజమండ్రి నగరానికి చేరుకుంటారు. కొంతమంది పార్టీ నాయకులను కూడా వారు కలుస్తారు. ఎల్లుండ 22వ తారీఖుని వారు వివేకానంద సేవా సమితి వారు అనపర్తిలో కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వారు విచ్చేస్తూ ఉన్నారు, ఈ పర్యటనకు వస్తూ ఉన్నారు. దత్తాత్రేయ గారు వారి యొక్క జీవితం కానీ, వారు పార్టీ కోసం పనిచేసినటువంటి విధానం కానీ, పార్టీ కూడా అదేవిధంగా దత్తాత్రేయ గారి యొక్క సేవలను గుర్తించి వారిని ఒక ఎమ్మెల్యేగాను, ఎంపీగాను, అదేవిధంగా కేంద్ర మంత్రిగాను, గవర్నర్ గారు కూడా గౌరవించుకోవడం జరిగింది. అలాంటి సీనియర్ నాయకులు మన రాజమహేంద్రానికి వస్తూ ఉన్నారు. పార్టీ క్యాడర్ అందరూ కూడా వారిని రిసీవ్ చేసుకొని వారితో పాటు మమేకం అవుతారు రేపు సాయంత్రం. పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి బండి సత్యప్రసాద్ గారి ఇంటి వద్ద వారు రాత్రి భోజనం చేస్తారు. అక్కడే పార్టీ కార్యకర్తలతో కూడా ఒక సమావేశం మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. రాత్రికి R&B గెస్ట్ హౌస్లో బస్ చేస్తారు వారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి, జ్యూరిచ్ డయాస్పోరాలో చంద్రబాబు పిలుపు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం, సీఎం RF చెక్కుల పంపిణీలో కందుల దుర్గేష్. నగరంలో శరవేగంగా అభివృద్ధి పనులు, వెల్లడించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. న్యాయవాదులకు 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని గంధం సునీత పిలుపు. నితిన్ నవీన్ నాయకత్వంలో ముందుకు సాగుదాం, బీజేపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.